పాము అంటే ఎవరికి భయం ఉండదు? దాని పేరు వింటేనే చాలామంది భయపడిపోతే పామును చూడగానే గజగజ వణికిపోయే వాళ్ళు ఉంటారు. ఇక పాము కల్లో కనిపిస్తేనే చెమటలు పడుతుంటాయి. పాములకు సంబంధించిన కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా చోటు చేసుకుంటాయి. కొందరిని వేటాడి వెంటాడే పాములుంటే ఎంతమంది చుట్టూ ఉన్నా అవి టార్గెట్ చేసుకున్న వాళ్ళని మాత్రమే కరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దీన్నే పాము పగ అని అంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు పాము పగకు సంబంధించి వెలుగులో కూడా వచ్చాయి. ఒక వ్యక్తిని 40 సార్లు పాము కాటేసింది. అదేవిధంగా యూపీలోని ఓ వృద్ధుడిని ప్రతి 3 ఏళ్లకోసారి ఓ పాము కాటేస్తూ సంచలనాన్ని రేకెత్తిస్తోంది. అలా 30 ఏళ్ల నుంచి పాము ఆ వృద్ధుడిని వెతికి మరీ కాటేస్తోంది. దీంతో పాములు పగపడతాయని నిరూపితమవుతోంది. అయితే హేతువాదులు మాత్రం పాము లేదు పగలేదు అని కొట్టిపారేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తికి పాము బెడ్రూమ్లో ప్రతిరోజు చుక్కలు చూపిస్తుంది భార్య రూపంలో. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా? లెట్స్ వాచ్. అతడి భార్య బెడ్రూమ్లో రాత్రికి రాత్రి పాములా మారిపోతుంది. ఇది చూసి గజగజ వణికిపోతున్న భర్త తన ప్రాణాలను కాపాడాలంటూ ఏకంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ని ఆశ్రయించాడు. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తన భార్య రాత్రి వేళ పాము రూపంలోకి మారి తనను కాటేయడానికి ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి జిల్లా మ్యాజిస్ట్రేట్ను ఆశ్రయించాడు. మహమూదాబాద్ తహసీల్లోని లోదసా గ్రామానికి చెందిన మీరజ్ అక్టోబర్ 4న సమాధాన్ దివస్ అంటే ప్రజా సమస్యల పరిష్కార దినం సందర్భంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ అభిషేక్ ఆనంద్కు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తన భార్య నసీమున్ రాత్రిపూట పాములా మారి బుసలు కొడుతూ కాటేస్తానంటూ తనను భయభ్రాంతులకు గురి చేస్తోందని మీరజ్ మ్యాజిస్ట్రేట్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉన్నట్టుండి నాగినిలా మారిపోతున్న తన భార్య తనను మానసికంగా వేధిస్తోందని, ఏదో రోజు రాత్రి నిద్రలో తనను చంపేస్తుందేమోనని భయంగా ఉందని మీరజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇప్పటికే తనను నిద్రలోనే చంపడానికి ఆమె చాలాసార్లు ప్రయత్నించిందని, అదృష్టవశాత్తు ప్రతిసారి తనకు మెళకు వచ్చి తప్పించుకుంటున్నానని మీరజ్ మ్యాజిస్ట్రేట్ ముందు తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, అందుకే జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించానని మీరజ్ తెలిపాడు. అయితే మీరజ్ మ్యాజిస్ట్రేట్కు చేసిన ఈ ఫిర్యాదును విని సమాధాన్ దివస్ సభలోని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న మ్యాజిస్ట్రేట్ వెంటనే దీనిపై విచారణ జరపాలని, తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. భర్తని మానసికంగా వేధిస్తున్న కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ వింత ఫిర్యాదు ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాత్రిపూట నాగినిగా మారుతున్న మీరజ్ భార్య మాత్రం తనకేమీ తెలియదని, భర్తను నేనెందుకు చంపుతానని చెబుతోంది. మరి పోలీసులు ఈ వింత కేసును ఎలా సాల్వ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.